చీటర్, క్యారెక్టర్లెస్, ఒక ఓసరవల్లి 2009 నుంచి 2014 2024 వరకు 3 పార్టీలు మారినటువంటి ఓసరవల్లి అంటే ఎవరో ప్రతి ఒక్కరే తెలుసు. కేసీఆర్ నాని ఒక చేతులు ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి 2009 నుంచి 2014 వరకు 3 పార్టీలు, ప్రజారాజ్యం, తెలుగుదేశం, వైసీపీ. మధ్యలో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీ చేరే ముందు ఆ రోజు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి, నేను మిమ్మల్ని కలుస్తా, మీ పార్టీలో చేస్తానంటే, బాబోయ్ నువ్వు వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు, ఇక్కడ వద్దు, మమ్మల్ని ఇక్కడ కలవద్దు విజయవాడ అంటే సీక్రెట్గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి గన్నవరం రమ్మని, గన్నవరంలో పీటీ అయ్యాడు. అంటే ప్రజలు అతన్ని అంత చీప్ కొడతారు అని లగడపాటి రాజగోపాల్ ఆ రోజే అతని ఉద్యోగాల కలవడం ఇష్టపడాల. అలాంటి వ్యక్తి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే వైసీపీ పార్టీ చూసి నవ్వొస్తుంది. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలిసి కండవా కూడా వేసుకోకుండా పార్లమెంట్ సీట్ ఇచ్చాడంటే వైసీపీ దుస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి. దానికి పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేరు. కేసీఆర్ నాని చెప్పాడు, నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోవట్లా, నన్ను ఇచ్చేస్తున్నాడు, లేకపోతే నా వ్యతిరేకులకు పదవి వేస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఇతను నిజంగానే పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోలేదంటే 2014లో గెలిచిన కాంతి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు. శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంటే మీరు చూసుకోండి. ఇవాళ కేసీఆర్ నాని పార్టీ మారాడని చెప్పడం కాదు, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఒక జెంటిల్మెన్, అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కంపెనీలో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర కమిటీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జయదేవ్కి మెంబర్గా వేసేది కానీ ఏ రోజు కూడా ఈ శాడిస్ట్ నానిని ఏ రోజు చేయలేదు చంద్రబాబు గారు. ఇది ఈ రోజు కాదు, 2014 నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది. 2019లో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో, 2019లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరు ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో సరే ఇతరులకు కూడా ఎంత శాడిస్ట్ అయినా అని ఇవ్వడం. ఆ శాడిస్ట్ ముందు సైకిల్ అయిపోయాడు 2019లో కలవడం. ఇక డైరెక్ట్గా అప్పుడు అంతకుముందు అక్కడ ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి పెట్రోల్లో చంద్రబాబు గారి మీద, లేకపోతే మా మీదో, లేకపోతే జయదేవ్ మీద, లేకపోతే దేవినేని ఉమా మీద, లేకపోతే లోకేష్ బాబు గారి మీద ఇలా పెట్టడం మొదలుపెట్టాడు. కేసీనేని నానికి టిక్కెట్ పార్టీ ఇవ్వదనేది చిన్న పిల్లలు అడిగితే చెప్తాడు రాష్ట్రంలో. ఎందుకంటే కేసీనేని నోటి తోలకే కేసీనేని నానికి టికెట్ ఇవ్వడానికి. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి, ఏం చేసావు ఆయన? చంద్రబాబు నాయుడు గారు జైలు బాగా గోడలో బద్దలు కొట్టాడు, ఆయన తీసుకొచ్చాడు, నేను అండగా అనబడ్డానంట. చంద్రబాబు నాయుడికి నువ్వంటే ఏంటి? చంద్రబాబు నాయుడు 100 దేశాల ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు భిక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉన్నదా? చంద్రబాబు గారు ఆ కోర్టుకి వెళ్తే మనం ఉన్నాడు ఒక అన్నది. చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా?
చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడి వాళ్ళ మీద కానీ వెళ్ళావా? నేను చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి సైకో రెడ్డి అని నిన్ను ప్రెస్ మీట్ అన్నా పెట్టి తిట్టావా? నీకు దమ్ము లేదు. నువ్వేంటంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడివి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసరు పెడతావు తప్ప శత్రువులకి ఎసరు పెట్టావు. ఇవ్వాలంటే అబ్బా కొడుకులా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పట్టుకొని అబ్బా కొడుకులా ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు. 2 సార్లు నిన్ను పార్లమెంట్ సభ్యులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బా కొడుకులు అంటావా? నిన్ను అనాలంటే అంతసేపు మాకు సంస్కారం అన్నస్తుంది. నిన్ను నీ కుమార్తెను అనాలంటే అనగలం, కానీ ఆ అమ్మాయిని మేమేం అనం. నువ్వు చంద్రబాబు గారిని ఈయన్ని గురించి చెప్తున్నావు. విజయవాడ అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా? ఎవరు చేశారు మరి? ఎవరు చేశారా? చేసినాయని విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినాయి. ఎన్నే ఆఫ్టర్ ఎంపీ నీలాంటి ఎంపీలని 100 మందిని తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 100 మంది ఎంపీలని రాష్ట్రసభ సభ్యుల్ని తయారు చేశాడు, ఎమ్మెల్యేలు తయారు చేశాడు, ఎమ్మెల్యేలు తయారు చేశాడు. ఆఫ్టర్ వచ్చేవి నువ్వు నేను ఫ్లైఓవర్ లేపించా ఏ నీ జేబులో డబ్బులు చేసి ఫ్లైఓవర్ లేపించావా నువ్వు? మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఎక్కిరా నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా? మీరు చూసుకోండి కనదుర్గమ్మ ఫ్లైఓవర్. కానీ ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల పడితే సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే అయ్యో కయ్యారు అనుకుంటారని సూర్యకాంతం పేరు పెట్టేవాడు కాదు ఎవరు. ఇవాళ కొడాలని కేసీఆర్ లాంటి వాళ్ళని చూసి మనం ముందుగా పిల్లలు కావాలన్నా నాని అని పేరు పెట్టుకోవాలని భయపడతాం. బతుకు ఆఖరికి జనాలు కొట్టేంత హీన స్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడప్పుడు, జిల్లాను అభివృద్ధి చేసేవాడప్పుడు, జిల్లా మంత్రి ఒకడు, ఎంపీ ఒకడు. ప్రత్యేకంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది. మనం నేను ప్రెస్ మీట్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే పెట్టుకులో పెట్టేవాడే దాని డోర్ చూసుకొని. ఇప్పుడు బుస్క్ అయిపోయాడు. ఇప్పుడు బుస్క్ మాట్లాడితే మొత్తం అన్నీ చేస్తాం. అయ్యా కేసీఆర్ నాని నువ్వు నిజాయితీ పరుడు అంటావు, నువ్వు ఆనిస్ట్ అంటావు, నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు. నువ్వు ఎంత అవినీతి పరుడువో నేను రుజువు చేస్తావు. చర్చకు వస్తావా? ఒకటి. రెండోది, నా పేరు ఎత్తకుండా మా మీద వచ్చే నిందల గురించి చర్చకు వస్తావా? దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ ఉంది మళ్ళీ నీవు. 2, నువ్వు 2019లో నీ అఫిడవిట్లో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి నేను ఫలానా బ్యాంకుకి ఇంత, ఫలానా బ్యాంకుకి ఇంత, నా ఆస్తి ఇంత అని వేసావు 2019లో. అదంతా కాపీ ఇస్తాం మీకు. ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజాధనం. ప్రజలు ఒక 10 రూపాయల వడ్డీతో 60 పైసల వడ్డీతో బ్యాంకులు వేస్తారు. వీళ్ళు 70 పైసల వడ్డీతో 80 పైసల వడ్డీతో వీళ్ళు తీసుకుంటారు. నీవు బ్యాంకులకు తీసుకున్న డబ్బు ఏ బ్యాంకులకు జమ కట్టావు? నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్ము ఎంత? ఈ ఐడియాలో ఏ బ్యాంక్కి అంతంత కట్టావు? నువ్వు నిజాయితీ పరుడు కదా, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, నీవు పెద్ద స్టార్ హోటల్ ఉంది కదా, నీకు లంకంత ఇల్లు ఉంది కదా, పెద్ద కేసు నేను భవనం ఉంది కదా, విజయవాడ నడిపట్టినా నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు? బ్యాంకులు ఎవరొక్క సొత్తు, ప్రజల సొత్తు. నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టట్లా చెప్పు. నువ్వు నిజాయితీ పరండి. నేను భూ కబ్జాదారునిగా, ఎవడు భూ కబ్జాదారుడు, ఎవడు నిజాయితీ పరులే కా నువ్వు కా నా చూపి. నేను 2014 నుంచి 2017 నుంచి 2021 వరకు నేను శాసనమండలి సభ్యులుగా ఉన్నా. ఏ పత్రికలోనన్నా లేకపోతే ఏ మీడియాలోనన్నా బుద్ధానికన్నా పలానా చోట భూకా చేశాడని వచ్చిందా? ఆఖరి నీ సాక్షి పేపర్లో వచ్చిందా? నీ సైకో పేపర్లో వచ్చిందా? నువ్వు పక్క స్థలము
ఆ సుబ్బారావు స్థలం ఆక్రమించుకున్నా వచ్చింది, నూజివేడు పొలాలు ఆక్రమించుకున్నామని వచ్చింది. ఇవాళ అంటాడు చంద్రబాబుకి మళ్ళీ ఆపోజిట్ చూడండి. అలాగే మేమంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు కదా రాజధాని ఇక్కడ పెట్టద్దు, రాజధాని అక్కడి నుంచి ఎక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీ నుంచి గన్నవరం దాకా పెట్టమన్నాడంట. ఎందుకు పెట్టమన్నాడంటే ఎలికేపాడులో ఇంటి స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు డబల్ రేటు దొరుకుతామని ఈయన స్థలాలు ఉన్న వైపు పెట్టమన్నాడంట. అది పెద్ద భూస్కామ్ అంట. ఏది అమరావతి అనేది పెద్ద భూస్కామ్. ఆ అమరావతి దీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ మైకు పట్టుకొని ఎన్నిసార్లు మాట్లాడావు నువ్వు ఎంత ఓతరం వెళ్ళి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావని చంద్రబాబు నాయుడు గారు ఏ కంపెనీ ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కంపెనీలో లేదు. 2019లో 3 ఎంపీలు గెలిస్తే గల్లా జిల్లాకి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఇచ్చాడు, పోలింగ్ మీద సభ్యుడిగా ఇచ్చాడు. అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారికి పోలింగ్ మీద మెంబర్ ఇచ్చారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. నీకే పదవి ఇచ్చారు? నీకేమైనా పదవి ఇచ్చారా? ఎందుకు ఎవరో తెలుసా నీకు? నువ్వు విశ్వాసం లేని వ్యక్తివి, నీ నోటు వాగుడు ఎక్కువైంది. ఏదో అందరితో పాటు సీట్ ఇచ్చాం కానీ వీడిని ఇంక ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక తలంపుతోనే నీకు ఇద్దరు ఎంపీలకి పక్కనున్న ఎంపీకి ప్రభుత్వంలో ఆ రోజు 2014 2019 అన్ని కమిటీల్లో స్థానం ఇచ్చి తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత కూడా పార్టీలో 10 ఫ్లోర్ లీడర్ ఇచ్చి నీకు కనీసం ఏ పదవి లేదంటే నీ నోటితో అన్నం పెట్టించేది కొడుకుతో నిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావు, తల్లిపాలతో తాకి తల్లి రొమ్మును గుద్దుతో. కాబట్టి నిన్ను చంద్రబాబు నాయుడు గారు దూరంగా పెట్టుకొచ్చాడు. తిరువూరు సభకి నిజం నువ్వే పెట్టాడు. పెట్టడంలో ఏమి మంది రావద్దన్నారు, నా జోక్యం కలెక్ట్ చేసుకోవద్దన్నారు. నువ్వు మంచివాడు అయితే ఎందుకు చేసుకోవద్దంటారు? ఎవరికైనా చెప్పారా? నువ్వు తిరువూరు 50 నిమిషాలు వీరంగం చేసావే తిరువూరు పార్టీ ఆఫీసులో. ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ ఆఫీస్ కడితే అందులోకి వెళ్ళి వీరంగం చేశాడు. ఏ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాక మనం వీరంగం చేయలేదు. అక్కడ ముట్టి మీద పడతారు అక్కడికి వెళ్ళి జాతర. ఇదేం బూతుమాట కాదండి, పిల్లలు అంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి సైలెంట్గా కండవ వేసుకొని వచ్చాడు. ఈ సైకోకి ఆ సైకో సరిపోయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. చెప్పా కదా తమ్ముడు, ఆ కేసీఆర్ భవన్కి నా బుద్ధ భవన్కి 19 తప్పుడు కేసు పెట్టి లోపడేస్తాడు. ఇచ్చుకున్నాం, మార్చుకున్నాం. గెలిస్తే విజయవాడ మళ్ళీ చంద్రబాబు గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే విజయవాడని శ్మశానంగా మార్చాలని విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు ఒకసారి తీయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫోటోలు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఫోటోలు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ 5 ఏళ్ళలో విజయవాడ అభివృద్ధి జరిగిందా, లేకపోతే అంతకు ముందు జరిగిందా, లేకపోతే ఆ తర్వాత జరిగిందా? రమ్మనండి, చర్చకి రమ్మనండి. నిజంగా కేసీఆర్ లాంటి సైకోలు ఉంటే పార్టీలో ఎంపీగా ఉంటే నిజంగా శ్మశానంగా మాట్లాడు. చంద్రబాబు గారు ఏదైనా ఎంత ఉన్నా వద్దంటాడు లోపల. అతను సైకో మెంటాలిటీ. ఎదుటి మనిషి పక్షగా ఉంటే చూసి ఊరుకోలేడు. రేపు విజయవాడ బాగుపడుతుందన్నా ఊరుకోడు. కేసీఆర్ నాని తెలుసు బాబు విజయవాడ అభివృద్ధి అయిందో శ్మశానం అయిందో. కేసీఆర్ నాని ఆయన మాట్లాడినటువంటి 10 రోజుల ముందు ఒకసారి వీడియో తీయండి.
ఈసారి చూపిస్తాను పని డేట్ చూపిస్తాను 10 రోజుల ముందు వీడియో. జగన్మోహన్ రెడ్డి అసలు లాస్ట్ అండ్ ఫైనల్ అండి, కన్నవా వేసుకోకుండా 10 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి కేసీఆర్ నాని కన్నా సిగ్గుండాలా టికెట్ తీసుకోవడానికి? అలాంటి వ్యక్తికి తిట్టి అసలు జగన్మోహన్ రెడ్డి రాడు అన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కన్నా ఇద్దరికి లేనప్పుడు ఈ రోడ్డుకి ఇదే తప్పుకోండి. వాటర్ వస్తుంది సమర్థులు అసమర్థులు 2024 ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు, తొందరలోనే ఉన్నాయి. చెప్పాను కదా, కేసీఆర్ భవన్ బుద్ధా భవన్ దేనికని ఎప్పుడైనా ఛాలెంజ్, ఈ 2-3 నెలల్లో ఎప్పుడైనా ఛాలెంజ్.